హర హర మహాదేవ శంభో శంకర. ఊరంతా సంక్రాంతి, ఊరంతా సంక్రాంతి. జగ్గన్న తోటలో ప్రబల తీర్థం, జగ్గన్న తోటలో ప్రబల తీర్థం. పచ్చని తివాచీ పరిచినట్టుగా పరిచయాలు, కొబ్బరి తోటలు, పంట కాలువలతో కేరళ అందానికి పోటీ పడే అపురూప దృశ్యం మన సీమలో కనబడుతుంది. సంక్రాంతికి మరింత శోభను సమకూర్చుకుంటుంది. రైతులు తమ పొలాలలో పండిన తొలకరి వరి కంకెలను కుర్చీలుగా కట్టి ఇంటి చూరులకు వేలాడదీస్తారు. మహిళల చేత వేళ్ళ నుంచి జాలువారే రంగురంగుల ముగ్గులు, వాటిపై అలంకరించి గొబ్బెమ్మలతో కలకలలాడే వీధులు కనువిందు చేస్తూ ఉంటాయి. వీటన్నిటికన్నా కోనసీమలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు జగ్గన్న తోట ప్రబల తీర్థమే గుర్తుకొస్తుంది. దీనికి దేశ విదేశాలలో ఉన్న స్థానికులతో పాటు వారి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు రెక్కల కట్టుకుని వాలిపోతారు. జగ్గన్న తోట ప్రబల తీర్థానికి సుమారుగా 400 సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. ఇంతకు ముందు నుంచి ఇక్కడ ప్రబల తీర్థం జరుగుతుందనే వాదన కూడా ఒకటి ఉంది. మొసలపల్లి గ్రామానికి చెందిన భోగేశ్వర స్వామి వారు ఆహ్వానంపై పరమేశ్వరుని రూపాలతో ఉన్న ప్రభలు జగ్గన్న తోటకి తరలి వస్తాయని గాథ. 5000 సంవత్సరాల క్రితమే భోగేశ్వర స్వామి ఆలయాన్ని నాగదేవతకు అధిపతి అయిన కర్కోటకుడు నిర్మించినట్లుగా ఆలయంలోని రాగి శిలా ఫలకాలపై పేర్కొనబడి ఉన్నాయి. అప్పటి నుండి ఇక్కడ ప్రబల తీర్థం జరుగుతూనే ఉంది. అత్యంత తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17వ శతాబ్దంలోని ఈ 11 గ్రామాలను ప్రభం మోగిస్తుంది. పచ్చని పంట పొలాల్లో రుద్రులు ఆ తోటలోనే సమావేశమై లోక రక్షణ గావించారని ప్రతీతి. అప్పటి నుండి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము కనుమ రోజున ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఈ రుద్రులు ఒక చోట చేరుతారు. ఆయా గ్రామస్తుల సంస్థానీసుడైన శ్రీ రాజా వచ్చాయి జగన్నాథ మహారాజుకు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరు స్థిరపడింది. 7 ఎకరాలు కొబ్బరి తోటను జగ్గన్న తోట అంటారు. అక్కడ దేవునికి చిహ్నం ఉండదు. అయినా అక్కడ తీర్థం జరగడం వెనుక స్థల విశిష్టతతో పాటు స్థల పురాణం కూడా ఉంది. గౌతమి పాయ అంటే ఎగువ కౌశికను ఆనుకుని ఉన్న జగ్గన్న తోట తీర్థం జరుగుతుంది. సముద్రంలో కలిసే సప్త నదులన్నింటిలో గౌతమి అతి విశిష్టమైనది. మండు వేసవిలో కూడా అందులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కోటి సూర్యుల నుంచి ఉద్భవించిన ప్రభను రంగురంగుల నూలు దారాలతో, నూతన వస్త్రాలతో తీర్చిదిద్దుతారు. పరమశివుణ్ణి ప్రతిష్ఠించి ఊరేగింపుగా తీసుకువస్తారు. ప్రభల తయారీలో గ్రామ సాంప్రదాయం, సంస్కృతి ప్రతిబింబిస్తుంది. కనుమ పండుగ రోజున జరిగే ఈ తీర్థానికి భోగి పండుగకు 2 రోజుల ముందే ఆలయ ప్రధాన అర్చకులు పూజలు చేసిన తర్వాత ప్రభల తయారీకి శ్రీకారం చుడతారు.
ప్రభల తయారీకి తాటి శూలము, టేకు చెక్క, పోక చెట్లు పెంటలను శివునికి ప్రీతిపాత్రమైనవి. మర్రి ఉడను ఉపయోగిస్తారు. వాటిని ఆంగ్ల అక్షరాలను యు ఆకారం అమర్చి తేలికగా పాటి వెదురు బొంగులతో కలిపి అలంకరించడం జరుగుతుంది. ప్రభ పైన ఆలయ గోపురం పైన ఉంచి పసిడి కుండను ఉంచి చుట్టూ నెమల పించాలతో అలంకరిస్తారు. ఇక్కడ మరో విశిష్టత ఉంది. అదేమిటంటే గంగుల కుర్రు మరియు గంగల కుర్రు అగ్రహారం ప్రభలు ఈ తోటకు రావాలంటే మధ్యలో గోదావరి పాయ అంటే కౌశికి దాటి ఈ గంగుల కుర్రు ప్రభలను ఏమాత్రం త్రోటుపాటు లేకుండా హర హర మహాదేవ, శంభో శంకర, హర 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 మహాదేవ, శంభో శంకర అంటూ ఆ కాలువలోంచి తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి 2 కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగా నడవలేము. అలాంటిది 30 మంది మోస్తే కానీ లేవని ప్రభను ఆ కాలువలోంచి తోటలోనికి తీసుకువచ్చి సన్నివేశం చూసేవారికి ఒళ్ళు గగ్గురుపాటు కలుగుతుంది. ఇక కాలువలో వచ్చే ముందు వరిచేలను సైతం ఆ ప్రభలో దాటవలసి వస్తుంది. ఆయా చలలో పంటను తొక్కుతూ వచ్చిన సంబంధిత రైతులు బాధపడక సాక్షాత్తు ఆ పరమశివుడే తమ చేలను తొక్కుతూ వచ్చిన బాధపడకుండా సాక్షాత్తు ఆ పరమశివుడు తమ చేల గుండా వెళ్ళడం తమ పూర్వజన్మ సుకృతంగా, పూర్వజన్మ పుణ్యంగా కూడా భావిస్తారు. ఈ తీర్థం దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన కోనసీమ ప్రజలే కాక దేశ విదేశాలలో వివిధ ప్రాంతాల వారు సైతం వస్తూ ఉంటారు. చాలామందికి ఇప్పటికీ సాంప్రదాయ వేషధారణలో పచ్చటి కొబ్బరి చాప కట్టిన ఎద్దు బండ్లపై ఈ ఉత్సవాలు రావడం ఆనవాయి. దేశ విదేశాలలో స్థిరపడిన యువత సైతం కనుమ రోజున ఇక్కడికి చేరుకుని స్వయంగా ప్రభలను మోసుకొచ్చే దృశ్యం చూడ ముచ్చటగా ఉంటుంది. భారతదేశ ప్రధాని, ఇండియన్ లెజెండ్ సర్వశ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ విశిష్టత గురించి తన సందేశంలో జగ్గన్న తోట ప్రభల తీర్థం గురించి ప్రస్తావించడం జరిగింది. వేలాది మంది ఎంతో క్రమశిక్షణతో కన్నుల పండుగగా జరిగే ఈ జగ్గన్న తోట ప్రభల ఉత్సవం చూసే అవకాశం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అపూర్వ ఘట్టంగా మనకి కనిపిస్తుంది. ఇటువంటివి ఎన్నెన్నో మన తూర్పుగోదావరి జిల్లాలోని ఎన్నో ఉన్నాయి మహత్తరమైన ప్రదేశాలు. అదేవిధంగా నక్షత్రాలు 27 నక్షత్రాలకి సంబంధించి కూడా 27x4 అంటే 108 శివలింగాలు కూడా మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది మనం మిక్కిలి ఆనందించదగిన విషయం. ఈ జగ్గన్న తోట ప్రభల తీర్థం అనితర సత్యంగా జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవారు వెళ్ళి చూడవచ్చు అని సవినయంగా మనవి చేస్తూ
సెలవు తీసుకుంటాను. హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.